యేసుక్రీస్తుకి ఇష్టం లేని మాట అనుకోండి, అది వెంటనే గద్దించాడు పేతురు. ఏంటి పేతురా, ఇంతకాలం ఉండి ఇంత అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు చచ్చినోడి సహాయం లేపుతుంటే నేను దేవుని కాదా? దేవుడిగా గుర్తించవా నన్ను? దేవుని కుమారుడు అంటవేంటి? నేను దేవుని కాదా? ఇంత కొంత గొప్ప కార్యక్రమాలు మీ మధ్య సూచక్రియలు అద్భుతాలు ఇవన్నీ చేస్తుంటే చూసి కూడా నన్ను ఇంకా దేవుని కుమారుడు ఆ లెక్కలో ఉంచుతావా? నన్ను ఇంకా దేవుడిగా గుర్తించవా? మంచిదండి. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు చెప్పేటటువంటి అదృష్టము అవకాశము నాకు ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారము మన జీవితాలను కట్టుకుంటూ ఆ మాటల ప్రకారమే బ్రతకాలని ఆశపడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందామండి. దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు మనకు రాయించి ఇచ్చాడండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడనే దానికి ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదువుతుంటే అర్థమవుతుంది. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని రాయించాడు అనేటువంటి విషయాలు ఇది చదువుతుంటే మనకు అర్థమైపోతుంటుంది. భూమి మీదకి తన పిల్లలను పంపించి తన పిల్లలు మళ్ళీ తిరిగి ఎలా నా యొద్దకు రావాలి అని ఆలోచన చేసి దేవుడు అనేక విషయాలు మరి ఈ లోకంలో తప్పిపోకుండా నా పిల్లలు తిరిగి నా వద్దకే రావాలి అని మనలందరినీ ప్రేమించి మనందరి కోసము రాయించి ఇచ్చినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. కొన్ని మాటలు ఈ సమయంలో మనం ఆలోచిద్దామండి. ఈరోజు నేను ఏం మాట్లాడబోతున్నానంటే, దేవుని కుమారుణ్ణి ఎరగని ఇశ్రాయేలీలు, దేవుడినే ఎరగని నేటి క్రైస్తవులు. మరలా ఎరగలేదు, దేవుడిని ఎరగలేదు నేటి సమాజం క్రైస్తవం. దేవుడు ఎవరో ఎరగలేదు, గుర్తించలేదు దేవుణ్ణి. మరలా చెబుతున్నాను, దేవుని కుమారుణ్ణి గుర్తించని ఎరగని లేకపోతే ఇశ్రాయేలీలు, దేవుడినే మర్చిపోయినటువంటి ఎరగని లేకపోతే నేటి క్రైస్తవులు. ఈ యొక్క దైవత్వం గురించినటువంటి పాఠాలు సహోదరులు చాలా భాగాలుగా అన్నీ చెప్పారు. అయినప్పటికీ మళ్ళీ మరి దీని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే నేడున్నటువంటి క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, దేవుడు ఎవరు, ప్రభు ఎవరు, ఈ అయోమయంలో మామూలుగా లేదు. బలంగా ఆ అయోమయంలో చాలా బలంగా ఉంది. అందుకని ఇవి ఎప్పుడూ మనం సమాజానికి ప్రకటిస్తూనే ఉండాలి, ఎప్పుడూ సమాజానికి మనం చెప్తూనే ఉండాలి. కుటుంబం అంటే భర్త, భార్య, వారికి ఉన్నటువంటి పిల్లలు. కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు కదా, తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆ తర్వాత కుమారుడు కూడా, కుమార్తె కానీ కుమారుడు కానీ, తర్వాత ఇంటికి పెద్ద కుమారుడు, ఫస్ట్ పుట్టినాన్ని పెద్ద కుమారుడు అంటారు కదా. ఆ తర్వాత ఉన్నటువంటి పిల్లలు అన్నని అన్ననే పిలవాలి కదా, పెద్దవాడిని. తండ్రిని నాన్నని ఇలా పిలవాలి అని తల్లి చెబుతుంటుంది కదా. తల్లి చిన్నపిల్లలకి ఏం చెప్తుందంటే, ఫస్ట్ పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో అతన్ని అన్న అని పిలవాలి అని తల్లి చెప్తుంటుంది. తండ్రిని నాన్న అని పిలవాలని చెప్తుంటుంది, తల్లి నేర్పిస్తుంటుంది. అన్నను పట్టుకొని నాన్న అన్నాడు అనుకోండి, చిన్నపిల్లలు అన్నను పట్టుకొని నాన్న అని పిలిస్తే తల్లి చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు. అలా పిలవకూడదయా, అది తప్పు, అన్న అని పిలవాలి అని చెప్తుంటుంది. అన్నయితుడు, నీకు నాన్నగాడు అన్నయితుడు అని చెప్తుంది. తల్లి చూస్తూ ఊరుకోదు, సరి చేస్తుంటుంది, నేర్పిస్తుంటుంది. తండ్రిని పట్టుకొని అన్న అంటే బాగుంటుందా? అది కూడా క్రమం కాదు అది కదా, అది క్రమం అనిపించుకోదు. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని ప్రారంభించిన దేవుడు ఒక క్రమాన్ని కూడా ప్రారంభించాడు. అన్ననే పిలవాలి, తండ్రిని తండ్రిలాగానే నువ్వు చూడాలి. కానీ అన్న ప్లేస్లో తండ్రిని చూడొద్దు, తండ్రి ప్లేస్లో అన్నని చూడొద్దు.
అలాగనే నేటి సమాజం కూడా ఎలా ఉంది అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ వరసల కాడ బాగానే ఉంటారండి. కుటుంబం వరకు ఓకే, బాగానే ఉంటారు. మరి దైవత్వంలోకి వచ్చాక, దేవుని కుటుంబం దగ్గరకు వచ్చాక ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది సమాజం? అదే సపరేట్ కుటుంబం కదా, మనందరం కూడా ఒకటే కుటుంబం కదా, మనంతా దేవుని కుటుంబం కదా. ఆ పరలోకమందున్న కుటుంబము ఏదైతే ఉందో ఆ కుటుంబం బట్టే భూమి మీద కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి ఏం చెప్పలేదు కదా, అన్నీ వివరంగా రాసిపెట్టారు కదా. కుటుంబంలో, మనకున్నటువంటి కుటుంబంలో అన్నిటి గురించి బాగానే ఆలోచన చేస్తున్నావు. మరి దేవుని కుటుంబం దగ్గరకు వచ్చేసరికి నీకెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎవరైనా అర్థం కావట్లేదా? తండ్రిని, అన్నను పట్టుకొని తండ్రి అంటే బాగుంటుందా? బాగోదు. అందుకని పరలోకమందున్న కన్న తండ్రి ఫస్ట్ యేసుక్రీస్తుని ఎక్కడికి పంపించాడు? భూమి మీదకి. భూమి మీద కూడా తన స్వజనుల యొద్దకి, సొంత వారి యొద్దకు పంపించాడు. ఎవరు సొంతవారు అని మనం ఆలోచించినట్లయితే మనకు తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలుగా మనం చదువుకున్నాం. సొంతవారు ఇశ్రాయేల్ ప్రజలని మనం చదువుకుందామని. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని అదే ఎందుకంటే నేను రెండోసారి చెప్పింది ఎందుకంటే అంత చేస్తాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆయన మొదట మీ యొద్దకు అంటే ఎవరికి? ఇశ్రాయేలు యొద్దకు మొదట యేసుక్రీస్తు వారిని దేవుడు పంపినట్టు మనం చూస్తున్నాం. ఏమండి? అదే మాట యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు అనమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడి ఉండలేదని యేసుక్రీస్తు వారు అంటున్నారంట. నేను ఇశ్రాయేలీల యొద్దకే పంపబడ్డాను కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడి ఉండలేదు. అంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారిని దేవుడు ఎక్కడికి పంపించాడంటే తన స్వజనులు ఇశ్రాయేలీలు వారి యొద్దకే పంపించడం జరిగింది. పంపించాక యేసుక్రీస్తు వారు వచ్చి మరి ఏదైతే స్వజనులుగా భావించాడో, స్వజనులు అని ఎవరి యొద్దకు వెళ్ళారో వారితో ఏం చెప్తున్నారంటే, అప్పటి వరకు ఆ స్వజనులకు కూడా దేవుడెవడు అర్థం కాలేదు. అంటే దేవుడు మన తండ్రి అని అర్థం కాలేదు. దేవుడు తెలుసు, దేవుడు మనకేమవుతాడో తండ్రి అని అర్థం కాలేదు. కానీ దేవుడు యెహోవాగా ఆయన ఇశ్రాయేలుకి పరిచయం చేసుకున్నాడు. యెహోవాగా, సైన్యములకు అధిపతికు యెహోవా అని ఇశ్రాయేలుకు యెహోవాగానే పరిచయం చేసుకున్నాడు. కానీ తర్వాత యేసుక్రీస్తు వచ్చినాక ఏమంటున్నాడంటే ఆ తండ్రి, ఆ యెహోవా ఎవరో కాదు, మన తండ్రి అని పరిచయం చేస్తున్నాడు. యోహానికి శిష్యులు యేసుక్రీస్తు శిష్యులు వచ్చి యోహాను గారు వారికి ప్రార్థన నేర్పుతున్నాడయ్యా, మరి మాకు కూడా ప్రార్థన చేయటం ఎలాగ నేర్పమన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాడు, పరలోకమందున్న మా కన్న తండ్రిని ప్రారంభిస్తాడు కదా. అంటే ఏమని పరిచయం చేస్తున్నాడు? ఆ పరలోకమున్న దేవుడు మన కన్న తండ్రి అని అలా ఇశ్రాయేలుకి దేవుని గురించి పరిచయం చేస్తున్నాడు. అంతేగాక దేవుడు పంపిస్తేనే నేను వచ్చాను, నా అంతట నేను సొంతంగా రాలేదు, నా తండ్రి పంపితేనే నేను వచ్చాను అని చెప్తుంటే, నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు పంపితే నేను వచ్చాను చెప్తుంటే ఇశ్రాయేలుకి ఈ మాట నచ్చట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు తల్లి, తండ్రి, వారి కుటుంబము వారికి తెలుసు, వాళ్ళ కళ్ళ ముందే ఉంది. యేసోబు, మరియమ్మలు వారికి తెలుసు, ఆ ఫ్యామిలీ వాళ్ళ కళ్ళ ఎదురు. ఇతను ఈ కుటుంబంలో పుట్టి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు ఏంటి? వడ్లవాని కుమారుడు కదా, మరి నేను దేవుని కుమారుడు అని చెప్తుంటే మనకు తెలియదా? తెలుసు కదా, తండ్రి తెలుసు, తల్లి తెలుసు, వారి సహోదరులు వారందరూ మనకు తెలుసు కదా, మన మధ్య ఉన్నారు కదా అని వాళ్ళు నమ్మలేదండి. వాళ్ళు నమ్మటానికి కూడా రీజన్ ఉంది అక్కడ, నమ్మకపోవటానికి. ఒకవేళ
ఆ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసి ఉండకపోతే ఒకవేళ నమ్మే వాళ్ళేమో. సరే, ఏదైనప్పటికీ వాళ్ళు నమ్మల, యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించకపోవటం వల్ల ఇది ఒక నేరంగా భావించారు. ఏది? దేవుని కుమారుడిని చెప్పుకుంటుండు, ఇతడు మానవుడయ్యుండి, ఇతను ఒక మనిషి అయ్యుండి దేవునితో సమానంగా దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అని నేరం మోపటం జరిగింది. ఇంతకు వాళ్ళు దేవుని కుమారుణ్ణి అని ఎందుకు నమ్మట్లేదంటే ఇంకొక కారణం కూడా ఉందండి. అక్కడ ఇశ్రాయేలుకి దేవుడు బలమైన వార్నింగ్ ఒకటి ఇచ్చిండు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి చూడండి. 20వ అధ్యాయము 1 నుంచి. ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను, అసలు దేని రూపమైన అంటే పక్షి రూపమైన, జంతువుల రూపమైన, చివరికి మనిషి రూపాన్ని కూడా నువ్వు నాతో సమానంగా నువ్వు చూడొద్దు. విగ్రహమునైనను నువ్వు చేసుకో, అదే దేని రూపం విగ్రహమైన నువ్వు చేసుకోవద్దు. చివరికి మనిషిని కూడా నాతో పాటు నువ్వు సమానంగా చూడొద్దు అని ఈ వార్నింగ్, ఈ మాట ఏదైతే ఉందో, యాజ్ఞ ఏదైతే ఉందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వారికి భయము. దేవుడితో సమానంగా మరెవరిని చూడరు అనమాట. ఇదే వచనము ద్వితీయోపదేశకాండంలో కూడా ఉందండి. 5:7 కూడా ఉంది. ఎవరిని కావాలని రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. అయితే ఈ విధంగా యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పటం, దేవుడి కుమారుణ్ణి చెప్పుకోవడానికి ఏందా మనిషిగా పుట్టి, ఇది నేరం కదా. దేవుడు మనకేమని రాయించిండు ధర్మశాస్త్రంలో? ఏమండి, ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయించినవి వాళ్ళ మైండ్లో ఉండే కదా. అందును బట్టి దేవుని కుమారుడిగా అంగీకరించలేకపోతున్నారు యేసుక్రీస్తుని. దేవుడి స్థానాన్ని మరెవరిని ఆడ పెట్టి చూడటానికి ఇష్టపడలేదు ఇశ్రాయేలీయులు. ఓకేనా? అందుకు ఇది నేరంగా మోపడం జరిగింది. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటే ఇది నేరము అని వారు చంపటానికి ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 18 అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట, ఆయన అంటే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందుకోసము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అది నేరం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే విశ్రాంతిని దినాన్ని ఈయన చేసిన తప్పు మీరిండు. అది ఎందుకంటే అది కూడా ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞను కూడా మీరిండు. సరే, అది మీరిండు. మరొకటి ఏంది? నేను దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానంగా చేసుకుంటున్నాడంట. దేవునితో సమానంగా ఎప్పుడు చేసుకోలేదండి యేసుక్రీస్తు వారు. వాళ్ళు అంటున్నారు కానీ దేవుడితో సమానంగా నేను సమాన్యుని యేసుక్రీస్తు సొంతంగా ఎప్పుడు చెప్పలేదు. ఇంకా ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పిండంటే చూడండి, ఒక మాట చూడండి. 14:20 చూడండి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు. చాలు, తండ్రి నాకంటే గొప్పవాడు. మరి సమానంగా చేసుకుంటున్నాడు వీళ్ళు అంటున్నారు? లేదు కదా. స్వయంగా యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రికి నాకు పోలికాడా, ఆయన నాకంటే గొప్పవాడు. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? దేవునితో సమానంగా చేసుకొని మాట్లాడుతుండే ఆయన. అంతే కదండి. మళ్ళీ 5:30 కూడా, యోహాను సువార్త 5:30 కూడా, నా అంతటా నేనేం చేయలేను. ఇది చేసే అద్భుతాలు సూచక్రియలు అని నా సొంతంగా చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేమి చేయలేను. తండ్రి తన శక్తి వల్ల నాలో జరిగిస్తున్నాడు. తండ్రి జరిగించే క్రియలు ఇవన్నీ. అంటే ఈ మాటలను బట్టి మనం ఆలోచించగలిగితే దేవుడు యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా చేసుకోవట్లేదు, ఆయన తగ్గించుకుంటున్నాడు. ఇన్ని చేసి కూడా నా అంతట నేనేమి చేయలేను, నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఇలా
నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు ఇది నేరంగా వాళ్ళు దీని నిమిత్తం చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారు కూడా చివరికి. ఇది ఎవరైతే నా సొంత జనము అని ఎవరి దగ్గరికి వెళ్ళి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడో ఆ ప్రజలే, ఆ సొంత వారే అంగీకరించలేదు, దేవుని కుమారుడుగా నమ్మలేదు, పక్కన పెట్టేశారు. ఇది ఇశ్రాయేల్ చరిత్ర. అప్పుడు ఇశ్రాయేల్తోని శరీరధారిగా ఉన్నటువంటి మాటలు ఇవి, శరీరధారిగా ఉండి మాట్లాడే మాటలు. మరి ఇప్పుడు నేటి సమాజం, నేటి క్రైస్తవులు, మనందరం ఎవరు? క్రైస్తవులకి ఏం చెబుతున్నాడు? మరి క్రైస్తవులకి ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడు? ఏదైతే ఇశ్రాయేల్కి ఏ మాట చెప్పిండో అదే మాట క్రైస్తవులతోని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు శరీరధారిగా మాట్లాడిండు, ఈరోజు వాక్య రూపంలో క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే వారికి ఏదైతే చెప్పిండో అదే మాట ఈరోజు క్రైస్తవులకి, నేను దేవుని కుమారుణ్ణి అని క్రైస్తవులకు చెప్తే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే మేము ఇశ్రాయేల్ అంత మూర్ఖులం కాదు. ఎవరు మేము? ఇశ్రాయేలు వాళ్ళు తెలియక నేను నమ్మలేదు దేవుని కుమారునిగా, మేము నమ్ముతాం దేవుని కుమారుడని. ఎందుకంటే క్రైస్తవులు అంటే లోకమును తలక్రిందులు చేయు అంత జ్ఞానం ఉంటుంది క్రైస్తవుల కాడ. మేము ఇశ్రాయేలు కాదు, క్రైస్తవులం. ఏమండి, జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం ఎక్కువైన ప్రమాదమే. జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను బైబిల్ చెప్తుంది. ప్రేమను పక్కన పెట్టేశారు, జ్ఞానంతో ఈరోజు క్రైస్తవులు శలమని అవుతున్నారండి. ప్రేమ లేదు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ప్రేమ అండి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పట్టుకున్న ఆయుధం ఏంటి? ఇంతకీ ప్రేమ ఆయుధం. కనుక నేడున్నటువంటి క్రైస్తవులకి జ్ఞానాన్ని సంపాదించుకొని ఏమంటున్నారంటే, మేము ఇశ్రాయేలులం కాదు, మేము నమ్ముకొని ఉంటానికి, నువ్వు దేవుని కుమారుడిని నమ్ముతాం కానీ అక్కడితోనే ఆగం, దేవుడని కూడా నమ్ముతాం అంటున్నారండి. అది జ్ఞానం ఎక్కువైతే ఇలా ఉంటుంది అనమాట. బైబిల్ ఏమని చెప్తుంది? బైబిల్ ఎంతవరకు వెళ్ళమంటే నువ్వు అంతవరకు వెళ్ళాలి, దాన్ని దాటి ఎందుకు వెళ్తావు నువ్వు? జ్ఞానం ఎక్కువైతే ఇలాగనే ఉంటుంది. మరి మంచిది, దేవుని కుమారుడిని నమ్ముతున్నావు, ఇంకా అక్కడ ఆగరాదు. దేవుని కుమారుడని నమ్ముతాను, అంత మాత్రమే కాదు, దేవుడని కూడా నమ్ముతాను అంటున్నారు క్రైస్తవులు ఈరోజు. మరి మనకి వాక్యము దేవుడు రాయించింది దేవుడని నమ్మండా, దేవుడు కుమారుడిగా నమ్మండా? దేవుని కుమారుడని నమ్మంది వాక్యం మనల్ని. అక్కడితో నువ్వు ఆగితే బాగానే ఉంటుంది. దేవుడు కుమారుడు కాదు, ఈయన దేవుడు కూడా నమ్మితే నువ్వేం చేస్తున్నావు అంటే క్రీస్తు బోధన దాటిపోతున్నావు. నువ్వు క్రీస్తు బోధను దాటి వెళ్ళిపోతున్నావు. అది మనకి క్షేమము కాదు. దేవుడు ఏదైతే రాయించాడో దాని వరకే నువ్వు మాట్లాడు, అంతవరకే నడువు. నువ్వు దేవుడిని కూడా కాదని పక్కన పెట్టి నువ్వు ఎందుకు ముందుకు వెళ్తున్నావు? దానివల్ల నీకు వచ్చేది ఏంటి? ఏమొస్తుంది నీకు? నీ ఆత్మీయ స్థితిని, జీవితాన్ని కోల్పోతున్నావు కదా. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక నమ్మకం అండి. ఏ నమ్మకం, ఏ విశ్వాసం క్రైస్తవులదంటే దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఈయన దేవుడు కూడా. ఆ విశ్వాసంలో నేటి సమాజం, క్రైస్తవ సమాజం ఉంది. ఇంతకు మరి అసలు వాక్యానుసారంగా ఏమని నమ్మాలి? ఇంతకు మరి దాంట్లో రుజువులు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించే ముందు, యేసుక్రీస్తు కంటే ముందే దేవుడు ఒక ఆయన్ని పంపించాడు 6 నెలల ముందు. ఆయన పేరు బాప్తిస్మిచ్చు యోహాను. ఎందుకు పంపించాడు అంటే యేసుక్రీస్తుకి మార్గాన్ని సరళం చేయటం కోసం, అంటే ఒక మొత్తం సిద్ధం చేయడం కోసం, ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేయడం కోసం యోహాను గారిని దేవుడు పంపించాడు. ఈరోజు ఇక్కడ మనం సెమినార్ పెట్టుకున్నాం. మనం వచ్చేసరికి అన్నయ్య అన్నీ సిద్ధం చేసి పెట్టింది ఇక్కడ కదా. మనం వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టిండు. అట్లనే యేసుక్రీస్తు కంటే ముందు దేవుడు యోహాను గారిని పంపించి యేసుక్రీస్తు వరకు ఒక మార్గాన్ని సిద్ధం చేసిండు, ఒక రూట్ క్లియర్ చేసిండు. మరి యోహాను కంటే మనకి ఎక్కువ ఏం తెలుసా ఆయన గురించి, యేసుక్రీస్తు గురించి? తెలియదు కదా. ఇంతకు మరి యోహాను గారు ఏమని నమ్మిండో యేసుక్రీస్తు వారిని ఒకసారి చూద్దాం మనం. యోహాను గారు ఏమని నమ్మిండో యేసుక్రీస్తు గారిని? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 34 చూద్దాం. ఈయనే
ఈయనే దేవుని కుమారుడని దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినెను. అది ఏమని అర్థమైంది యోహాను గారికి? ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, ఆ తర్వాత నేను చెప్తున్నాను. యోహాను గారు నేను దేవుని కుమారుడిని నమ్మాను, ఆ తర్వాత సాక్ష్యం ఇస్తున్నాను యేసుక్రీస్తు గురించి. ఎవరు? ప్రారంభంలో యోహాను గారు. ఆ తర్వాత మరి శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఉన్నారు కదా, వారే ఎలా నమ్ముతున్నారు చూద్దాం. వాళ్ళేమని ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తుని? మత్తయి సువార్త 14వ అధ్యాయము 33 అండి. సారీ 33 చూడండి, 33. అంతటా ధ్వనిలో నున్నవారు వచ్చి నీవు చెప్పి, ఎవరు? వీళ్ళు శిష్యులు. ధ్వనిలో ఉన్నప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు కదా, ధ్వని మునిగిపోయేటప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గాలిని ఆ సముద్రం గద్దించినప్పుడు అవి నిమ్మలమైపోతాయి. అప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే ఈయన నిజముగా దేవుని కుమారుడే. అంటే దేవుడు కాదా? కాదు, దేవుని కుమారుడిగా వాళ్ళు నమ్ముతున్నారు ఆయన్ని. వారి విశ్వాసం అది. ప్రారంభంలో యోహాను గారు కూడా నమ్మింది అదే. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను. ఇకపోతే దేవుని గురించి మనందరికంటే, భక్తులందరికంటే కూడా ఎక్కువగా ఒక అతనికి తెలుసండి. ఎవరికి? సాతానుడికి తెలుసు బాగా దేవుని గురించి. దేవుని భక్తుల కంటే కూడా సాతానుడికి బాగా తెలుసు దేవుడి గురించి. ఇంతకు వాళ్ళు ఏం చెబుతున్నారు మరి? లోకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 28. అంటే వాడంటే దెయ్యం పట్టినవాడు. అంటే వాళ్ళు దెయ్యాలు ఉన్నాయన్నమాట. చూసి ఏమంటున్నాయి అంటే, ఈడు కాదు దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఆయన ఎదురంటే యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమంటుండు? దెయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతమైన దేవుని కుమారుడా. అంటే వాటికి తెలియకనా పొరపాటున అంటున్నాయా? ఏమన్నా దెయ్యాలకు తెలియక దేవుని కుమారుడు అంటున్నాయా? పొరపాటున ఏమైనా మాట్లాడుతున్నాయా? లేదండి, మనకంటే ఎక్కువ తెలుసు దేవుడి గురించి మనకంటే ఎక్కువ తెలుసు వాటికి. వీళ్ళందరూ దేవుని కుమారుడు అని ప్రకటిస్తుంటే నేటి సమాజం ఎందుకండి ఇలా అర్థమైపోతుంది వాక్యము? నేటి సమాజానికి ఎందుకు అలా ఇలా అర్థమైపోతుంది? ఏమండి, అంత మాత్రమే కాదండి. శతాధిపతి ఉన్నాడు కదా, యేసుక్రీస్తు చనిపోయే ముందు శతాధిపతి సెలవు వేసేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 39 అండి. ఆయన ఎదురుగా నిలిచియున్న శతాధిపతి, ఆయన అంటే యేసుక్రీస్తు ఈలాగు ప్రాణము విడుచుట చూచి, అబ్బా నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. చూసారా? ప్రారంభంలో దేవుని కుమారుడు ఏ విధంగా అర్థమైంది వాళ్ళకి? దేవుని కుమారుడుగా ఆల్రెడీ ఉన్నట్టుగానే అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు మరి ఎందుకు సమాజం ఈ విధంగా అర్థం చేసుకుంటుంది క్రైస్తవ సమాజం? ఏమండి, ఇకపోతే దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడండి. వీరందరితో ఒకటైతే దేవుడు ఏమన్నా తేడా చెప్పిన, దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. రూపాంతర కొండ మీద మళ్ళీ ఇదే మాట మరొకసారి రిపీట్ చేస్తాడు దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్తాడు. యేసుక్రీస్తు వారి మాట మనం వినాలి. ఈ విధంగా దేవుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవడు? సమాజం ప్రారంభంలో బాగానే ఉంది, మంచిగా అర్థం చేసుకున్నారు. ఇవన్నీ చూపిస్తే నేటి సమాజం అంటది యేసుక్రీస్తు చనిపోకముందు మనుషుడే, మానవుడే, దేవుని కుమారుడే. చనిపోకముందు దేవుని కుమారుడే, కానీ చనిపోయి తిరిగి లేచినాక దేవుడు అయిపోయాడు అంటాడు కొంతమంది. మళ్ళీ చనిపోయి తిరిగి లేచినాక దేవుడు, తిరిగి లేచినాక నిజంగా దేవుడుగా ఉన్నాడా? దేవుని పక్కన ఉన్నాడా? వాక్యం ఏం చెబుతుంది? దేవుని సింహాసనంలో కుడి పక్కన కూర్చున్నాడు అన్నాడు. దేవుడైతే కుడి పక్కన ఎందుకు కూర్చోవాలి? ఆయన సింహాసనం ఆయనే కూర్చోవచ్చు కదా. కొంతమంది ఏమంటారు, ఆ దేవుడే కుమారుడిగా వచ్చాడు, తిరిగి ఆయనే వెళ్ళాడు, ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఇవన్నీ ఈ 3 క్యారెక్టర్లు కూడా ఆ ఒక్కడే చేసిండు. ఇది ఒక బోధ. మళ్ళీ ఏమండి, ఆ ఒక్క దేవుడేనంట ఫస్ట్ కుమారుడికి వచ్చిందంట, మళ్ళీ వెళ్ళిందంట, పరిశుద్ధాత్మకు వచ్చిందంట, తిరిగి మళ్ళీ దేవుడుగా త్రియేక దేవుడు అంట. లేని దాన్ని తీసుకొచ్చి పెట్టారు. లేని వాటిని పుట్టించొద్దు అని ధర్మశాస్త్రంలో ఉంది కదా.
ఈరోజు లేనిదాన్నే పుట్టించి త్రియేక దేవుడు, త్రిత్వము, 3 పాత్రలు కూడా ఆయన పోషించాడు. మరి ఆ దేవుడు 3 పాత్రలకు పోషిస్తే మరి రామారావు గారు 6 పాత్రలు పోషించిండు. ఎన్టీ రామారావు గారు ఒకే సినిమాలో 6 పాత్రలు పోషించిండు. ఇది ఏమైనా సినిమాలా, నాటకలా, లేకపోతే ఏంటండి ఇవన్నీ? కాదు కదా. దేవునికి అసాధ్యమైనది లేదంటారు. మళ్ళీ దేవుడు ఎన్నైనా పాత్రలు ఏమండి. ఈ విధంగా దేవుడు చనిపోకముందు మనిషి కుమారుడే, దేవుని కుమారుడే. అట్లా మేము కూడా అంగీకరిస్తాము. కానీ తిరిగి చనిపోయి తిరిగి లేచినాయే, అప్పుడు దేవుడు తన ప్లేస్లోకి తన వెళ్ళిపోయినాను. ఓకే, మీరు అన్నట్టు చూద్దాం. ఆ విధంగా ఏమన్నా అపోస్తులు ప్రకటించారా? తిరిగి లేచినాక, ఇప్పుడు చనిపోకముందు దేవుని కుమారుడిగా అంగీకరించారు, తిరిగి లేచినాక ఈయనే దేవుడు అని అపోస్తులు ఏమైనా ప్రకటించారా ప్రారంభంలో అని మనం ఆ వచనాలు కొన్ని ఆలోచన చేద్దామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించు, అది యేసే క్రీస్తని ప్రకటిస్తున్నారట. ఎవరు? అపోస్తులు. ఇది ఎప్పుడు? చనిపోయి తిరిగి లేచినాక. మరి వాళ్ళు దేవుడని ప్రకటించవచ్చు కదా, వారు దేవుడే అని ప్రకటించవచ్చు కదా. క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఏమండి, క్రీస్తుని ఎందుకు ప్రకటిస్తున్నారు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చూడండి, 9:20 అని చూడండి, 9:20. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఇది పౌలు గారు చేసింది. ఇది నెక్స్ట్ చెబుతామని ఇది ఆపినమాట. ఇది అపోస్తులది. ఇది నేను చెప్పేది ఇప్పుడు అపోస్తుల వరకు నేను చెప్తున్నాను. అపోస్తుల తర్వాత వచ్చిన పౌలు గారు కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అది. ఓకే, అయితే ఈ అపోస్తులు ఏమని ప్రకటించారు? యేసే క్రీస్తు ప్రకటించారు. యేసే క్రీస్తుని ప్రకటించడానికి ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు అలా ప్రకటిస్తున్నారంటే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించింది కాబట్టి. అపోస్తుల కార్యములు 2:36. అపోస్తుల కార్యములు 2:36 చూడండి. మీరు సెలవు వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, అందుకు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు దేవుడేవి ప్రభువుగాను క్రీస్తుగాను నియమిస్తే ఈ దేవుడు ఎలా నియమించిండో అలాగనే ప్రకటిస్తున్నారు అపోస్తులు. మంచిది, బాగుంది అంతవరకు. నేడేం చెప్తున్నారంటే, నేడు సమాజం ఏం చేస్తుందంటే దేవుడిని పక్కన పెట్టేశారు, వీళ్ళు సొంతంగా నియమించారు. ఏమని? ఈయనే దేవుడు అని వీళ్ళు నియమించారు. ఈయన నిజమైన దేవుడు. అపోస్తులేమి ఈయనే క్రీస్తు అని వాళ్ళు ప్రకటిస్తుంటే, వాళ్ళు ఎందుకు అలా ప్రకటిస్తున్నారంటే దేవుడు మాకు ఇలా చెప్పాడు, ఇలా నియమించాడు. క్రీస్తుని సమాధిలోంచి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిండు. దేవుడు ఏదైతే నియమించిండో ఆ ప్రకారంగానే మేము ప్రకటిస్తున్నాము. మరి ఈరోజు ఎవరు నియమించారు? క్రైస్తవులు నియమించారు. ఈయనే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని దేవుడు నియమించలేదు. వింటున్నారా? దేవుడు నియమించలేదు. ప్లస్ యేసుక్రీస్తు కూడా తనకు తాను నియమించుకోలేదు, తనకు తాను చెప్పుకోలేదు. అటు దేవుడు చెప్పలేదు, ఇటు యేసుక్రీస్తు వారు కూడా చెప్పలేదు. వీళ్ళు సొంతంగా ఈయనే నిజమైన దేవుడు. ఏమండి, ఈ విధంగా అపోస్తులు మరి వారికి తెలియక ప్రకటించారంటవా? దేవుడు ఏది నియమించిండో యేసుక్రీస్తుని విషయంలో ఆ ప్రకారంగానే వాళ్ళు వెళ్ళిపోయారని బోధ చేసుకుంటూ. ఆ తరువాత అపోస్తులు తర్వాత మరి బైబిల్ చరిత్రలోనే, బైబిల్లో క్రీస్తు తర్వాత మరి ఒక క్రీస్తుగా మనం చూడగలం ఒక ఆయన్ని, అపోస్తులైన పౌలు గారు. ఆయన ఏమంటాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట యేసుక్రీస్తు అంటాడు ఫస్ట్. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట అంటే ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం కావాలి అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి, పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగిండు. ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు ఆ మాట మనం చెప్పగలమండి? ఆ ధైర్యం మనకి లేదు. ఏమంటుండో అపోస్తలుడైన పౌలు గారు ఇందాకనే చూపించింది, యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ప్రారంభమే ఏమని ప్రకటిస్తున్నాడు? యేసే
దేవుని కుమారుడు 9 అపోస్తులు 9:20 ఇందాక మనం చూసాం. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఆయన గురించి, యేసుక్రీస్తుని గురించి దేవుడని ప్రకటించట్లా, యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. యేసును గూర్చి ఏమని ప్రకటిస్తున్నారు? ఆయన ప్రభువు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమని ప్రకటిస్తుండ్రు? ఆయన ప్రభువు, యేసు ప్రభువు మనకి. ఎందుకంటే దేవుడు నియమించిండు కదా. అపోస్తల కార్యములు ఫస్ట్లో చూసినాం కదా, క్రీస్తు గాను ప్రభువు గాను నియమించిండు. దేవుడు ఏదైతే నియమించిండో అపోస్తులు ఆ ప్రకారంగానే ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన పౌలు గారు కూడా అదే ప్రకారంగా ప్రకటించిండు. ఏమండి, ఈ విధంగా బైబిల్ ఇంత చక్కగా మన ముందు రాసి ఉంటే ఈరోజు సమాజం యేసే దేవుడు. మరి యేసుక్రీస్తుని దేవుడు ప్లేస్లో పెడితే దేవుడిని ఆడ పెడతావు చెప్పు? యేసుక్రీస్తుని తీసుకుపోయి దేవుడి ప్లేస్లో పెడతా, దేవుడిని ఎక్కడ పెడదాం? యేసుక్రీస్తును దేవుడని మనం నమ్మితే యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఏమండి, యేసుక్రీస్తుని దేవుడని ప్రకటిస్తే తండ్రి అవుతాడు నీకు. మరి అలా చెప్పలేదు బైబిల్. మనందరికి తండ్రి ఒక్కడే అని చెప్పింది. మనందరికి దేవుడు ఒక్కడే, ఆయన మన తండ్రి. నువ్వు యేసుక్రీస్తుని దేవుడు అంటే ఆయన మనకు తండ్రి అవుతాడు. మరి బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఏమవుతాడు మనకి? మన సహోదరుల్లో జ్యేష్ఠుడు, ఆయన పెద్దవాడు, మనందరికంటే పెద్దవాడు. కుమారుల్లో పెద్దవాడు దేవునికి. మనకు అన్న అవుతాడు యేసుక్రీస్తు వారు. నువ్వు అన్నను పట్టుకొని తండ్రి అంటున్న దేవుడు అంటున్నావు అంటే అప్పుడు తండ్రి అవుతాడు మనకు యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రార్థనలు కూడా అలాగనే ఉన్నాయండి. ప్రార్థన తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా చేయాలి. కానీ తండ్రి యేసయ్య ప్రార్థనలో కూడా ఈ విధంగానే ఉండేది. ఏం చేస్తున్నారు? ఏమండి, ఇంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? తండ్రి కుమారుడు మనకి ఏమవుతాడు? ఇవన్నీ ఇలా మనం నమ్మితే మరి మనకు నిత్యజీవం ఎలా వస్తుంది? మనకు రక్షణ ఉంటుంది అంటారా? ఉండదండి. ఏమండి, మరి నిజంగా మనం రక్షణలోకి వచ్చినాం కాబట్టి మనం ఏ విధంగా నమ్మితే రక్షణ మనకి? ఏ విధంగా నమ్మాలి? ఏమంటే ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ మొన్నటిదాకా కేసీఆర్ ఉండే కదా ముఖ్యమంత్రిగా, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారు మీ పరిపాలన బాగుంది అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? ఆ మాటని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను కాదు ముఖ్యమంత్రి, మా నాన్నగారు అంటాడు. ముఖ్యమంత్రిని నేను కాదు మా నాన్నగారు అంటాడు. లేదు, కేసీఆర్ గారు మీ పరిపాలన అద్భుతమైన కేటీఆర్ కాడికి పోనాం అనుకో, నేను కేసీఆర్ని కాదు, కేసీఆర్ మా నాన్నగారు అని చెప్తాడు. అంగీకరిస్తాడా? అంగీకరించడు, ఒప్పుకోడు. ఒకవేళ పరిపాలన ఆయనకంటే ఎక్కువ చేసి ఉండొచ్చు, అయినా కూడా అర్హత లేదు ఆయనకి, ఉండదు. ఆయనకి కుమారుడిని కనగలడు కానీ కుమారుడు తండ్రిని కనలేడు. ఏమండి, మరి అలాగనే పోయి లేదండి నువ్వేనండి మా ముఖ్యమంత్రి, నువ్వే కేసీఆర్ అంటే ఆయన ఏమంటాడు? వీడికి మైండ్ పని చేయట్లేదు, తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ అయ్యండి అంటాడు. మైండ్ పని చేయట్లేదు ఇతనికి, 2-3 సార్లు చెబుతాడు, ఇతనికి మైండ్ పని చేయట్లేదు కింద తీసుకెళ్ళండి అంటాడు. ఈరోజు సమాజం, క్రైస్తవుల పరిస్థితి కూడా మైండ్ పని చేయట్లేదు. మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. ఇంత క్లారిటీగా దేవుడు రాయించినప్పుడు నీకు అర్థం కావట్లేదంటే పరిస్థితి ఏంది? మరి నీ మనోనేత్రాలు మూయబడ్డాయి. వింటున్నావు, వాక్యం అర్థం కావట్లేదు, చూస్తున్నావు, గ్రహించట్లేదు. యేసుక్రీస్తు వారు బోధలు అంటాడు, చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు ఎందుకు లేవు అంటే అందరూ చెవులు ఉన్నాయి. చెవులు కాదు, చెవులు ఉంటే ఉపయోగం లేదు. నీ విన్న మాటను నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మరి ఈరోజు క్రైస్తవులు నిజంగా మనోనేత్రాలు దుష్టుడు బాగా మూసేసిండు సాతానుడు. ఇప్పుడు మనకంటే బలవంతుడు
సాతానుడు. మనకంటే బలవంతుడు ఎవరు? సాతానుడు. వాడు మూర్తి మనం తీయలేస్తామా? తీయలేము. ఎందుకంటే వాడంత బలం మనకు లేదు కదా. వాడు మూసినప్పుడు ఎవరు తీయాలి? వాడికంటే బలవంతుడు కావాలి. ఆయనకంటే బలవంతుడు ఎవడు? దేవుడు. దేవుడు తెరిస్తేనే ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థమవుతుంది, కానీ మనం చెప్తే అర్థం కాదు. అట్లని చెప్పుకుండా ఉందామా? లేదు. చెప్పటం మన బాధ్యత, మన పని, మంచి పని. మనం ఉన్నంతవరకు మనం చెప్పాల్సిందే. మనం ఎంత అండి? మనం ఎంతటోళ్ళం? దావీదు మహారాజు అంతటోడే దేవుని సేవ చేసి నిద్రించిందంట. మనలో ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత? అందుకని వీళ్ళు నమ్మరు, వీళ్ళు వినరు, ఎంత చెప్పినా వీళ్ళు మారరు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చెప్పటం మన బాధ్యత, చెప్పాలి. కానీ వాళ్ళు మనోనేత్రాలు సాతానుడు మూసింది కాబట్టి మన వల్ల కావు. కానీ దేవుడు కలుగ చేసుకుంటే వాళ్ళు దేవుడు విడిపించగలడు ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో నుంచి. అది యేసుక్రీస్తు వారు అంటాడు, నా తండ్రి ఆకర్షించిందే ఎవడు నా యొద్దకు రాడేడు. ఈరోజు అనేకులు మరి ఈ యొక్క దైవత్వం గురించినటువంటి విషయాలు నేర్చుకుని మలుతున్నారు ఇటు. కారణం ఏంటి? ఇంతకుముందు మనం కూడా ఆ దాంట్లోనే ఉన్నాం. మనం కూడా వాడు మూసేసిన మనోనేత్రాలు ఆ బ్యాచ్లోనే ఉన్నాం మనం కూడా. కానీ దేవుడి దైవాలను ఏమైంది? దేవుడు మనల్ని ఆకర్షించిండండి. దేవుడు మనల్ని ఆకర్షించిండు. నిజంగా అండి, ధన్యులు అండి, ధన్యులు. ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఈ లోకం అంతా యేసుక్రీస్తుని దేవుడు దేవుడు నమ్ముతున్నారుగా క్రైస్తవ్యం అంతా. అలా నమ్మితే యేసుక్రీస్తుకి ఇష్టం ఉండదండి, ఇష్టం ఉండదు. ఎలా నమ్మితే ఇష్టం అంటే, నన్ను దేవుని కుమారుడుగా గుర్తిస్తేనే ఆయనకు సంతోషం. పేతురుతో చెప్తారు కదా, మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అప్పుడు అందుకు యేసు అంటున్నాడు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. లేదు, ఈరోజు ఈ విధంగా నమ్మిన వాళ్ళందరికీ బయలుపరిచింది ఎవరు? దేవుడు. పరలోకమందు ఆ రోజు పేతురికి బయలుపరిచిన దేవుడే ఈరోజు సమాజానికి యేసుక్రీస్తు దేవుడి కుమారుడు అని నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు కూడా బయలుపరిచింది. అదే ఇలా నమ్మితేనే యేసుక్రీస్తు సంతోషిస్తాడు. పేతుర్ని మెచ్చుకోండి, పేతుర్ని మెచ్చుకోండు. యేసుక్రీస్తుకి ఇష్టం లేని మాట అనుకోండి, అది వెంటనే గద్దించాడు పేతురు. ఏంటి పేతురా, ఇంతకాలం ఉండి ఇంత అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు చచ్చినోడి సహాయం లేపుతుంటే నేను దేవుని కాదా? దేవుడిగా గుర్తించవా నన్ను? దేవుని కుమారుడు అంటవేంటి? నేను దేవుని కాదా? ఇంత కొంత గొప్ప కార్యక్రమాలు మీ మధ్య సూచక్రియలు అద్భుతాలు ఇవన్నీ చేస్తుంటే చూసి కూడా నన్ను ఇంకా దేవుని కుమారుడు ఆ లెక్కలో ఉంచుతావా? నన్ను ఇంకా దేవుడిగా గుర్తించవా అని ముఖాన్ని ఖండించేవాడే. కానీ అలా చేయలేదు. మెచ్చుకోండి పేతురు గారిని. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా ఎవరైతే దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు నమ్ముతారో వారందరినీ కూడా క్రీస్తు మెచ్చుకుంటారు. వాళ్ళందరిని చూసి సంతోషిస్తారు దేవుడు, యేసుక్రీస్తు వారు. ఎందుకంటే అలాగనే తండ్రి యేసుక్రీస్తు విషయంలో నన్నేమన్నా క్షమిస్తాను కానీ నా తండ్రిని ఒక్క మాట నేను క్షమించను అంటాడు. అంటే యేసుక్రీస్తుకి తండ్రి అంటే అంత ప్రయాటిస్తాడు. తండ్రికి యేసుక్రీస్తు వారు తండ్రికి అంత ప్రయాటిస్తాడు. నన్నేమైనా క్షమిస్తాను, నా తండ్రిని ఏమంటే నేను క్షమించను. అంటే మనుష్య కుమారుని వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉంది, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మని వ్యతిరేకంగా మాట్లాడటం అంటే పరిశుద్ధాత్మను నువ్వు పక్కన పెడతామంటే నువ్వెవరినో కాదు, నా తండ్రిని పక్కన పెడుతున్నావు. పరిశుద్ధాత్మ అంటే ఏంది? నా తండ్రి మీకు ఇచ్చిన శక్తి అది. ఆయన మాటనే పక్కన పెడుతున్నాడు, ఏకంగా నువ్వు ఆయన్నే పక్కన పెడుతున్నావు. నేను క్షమించను, నన్నన్నా క్షమిస్తాను. ఎక్కడ దాకా ఎందుకండి? దేవాలయంలోకి పోయినట్టుగా యేసుక్రీస్తు వారు
పోయినప్పుడు వాళ్ళందరూ దేవాలయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎంత కోప్పడ్డాడు, ఎంత కోప్పడ్డా ఆ రోజు. చండ్రకాలు తీసుకొని వాళ్ళని ఎంతో సీరియస్ కొట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఒక దేవాలయం గురించి అంత సీరియస్ అయ్యిండే, ఇక తండ్రిని నువ్వు పక్కన పెడితే ఎంత కోపం వస్తుంది ఆయనకి. అందుకని యేసుక్రీస్తు వారికి ఇవన్నీ నచ్చదండి. ఆయన్ని దేవుని కుమారుడిగా నువ్వు నమ్మితేనే ఆయనకి ఇష్టం. తండ్రిని తండ్రిగా నువ్వు నమ్మితేనే ఆయనకి ఇష్టం. కానీ ఈ లోక సంబంధంగా మనం ఈ సమాజంలో ఉన్నట్టు నేటి క్రైస్తవులు నమ్మినట్టు ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నారు, ఇంకా యేసుక్రీస్తుకి పెద్ద పోస్ట్ ఇస్తున్నాం కదా అనుకుంటున్నారేమో. అలా నమ్మేవాళ్ళు యేసుక్రీస్తుని దేవుడుగాని ప్రకటిస్తే దేవుడు యేసుక్రీస్తు సంతోషిస్తాడేమో అనుకుంటున్నారు. సంతోషించడు. క్షమించరాని నేరం అయింది అది. క్షమించరాని నేరం అయింది. క్రీస్తును దాటి నువ్వు ముందుకు పోతున్నావు. క్రీస్తు బోధలు నిలిచి ఉండాలి. మనం అపోస్తుల బోధలు నిలిచి ఉండాలి. అపోస్తులు ఏమి ప్రకటించారో అదే ప్రకటించాలి. అపోస్తులు ఏమి నమ్మారో నువ్వు అదే నమ్మాలి, అదే ప్రకటించాలి. నీ సొంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. ఈరోజు మరి సాతాను గాడు సొంత బోధన తీసుకొచ్చి ప్రవేశపెట్టిండు. వినండి, చదవండి, కానీ మీరు ఆ విధంగా మటుకు నమ్మొద్దు. మీరు ఏమండి, మరి మనకు రక్షణ ఏ విధంగా వస్తుందో ఒక మాట 2 మాటలను చూసి మీకు ఇస్తానండి. రోమాపత్రిక 10:9 చెప్తుంటే యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 10:9 చూడండి. యేసు ప్రభు అని, దేవుడని కాదు, యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, దేవుడు మృతులలో నుండి ఆయనను యేసుక్రీస్తును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, నీ హృదయమందు విశ్వసించని. ఈ విధంగా నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తుని ప్రభు అని నువ్వు నమ్మాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, ఈ విధంగా నువ్వు నమ్మితేనే నీవు రక్షింపబడుదువు. మనందరికి రక్షణ, మనకు రక్షణ కోసమే మనం వచ్చింది ఇక్కడికి. మరి ఆ రక్షణ ఎలా రావాలంటే ఈ విధంగా నమ్మితేనే మనకు రక్షణ. యేసుని ప్రభు అని నమ్మినోడే రక్షింపబడతాడు. ఎందుకు అలా నమ్మాలంటే ఇది దేవుడి ఆజ్ఞ, దేవుడు నియమించింది. ఇది నియమం. ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడు. ఈరోజు సమాజంలో క్రైస్తవులు నియమించినట్టు మనం నడుచుకోవద్దు. దేవుడు నియమించినట్టు మనం నడుచుకోవాలి. క్రైస్తవులు ఏమి నియమించారు? దేవుడిని పక్కన పెట్టారు. ఈయనే దేవుడని క్రైస్తవులు నియమించారు. మనకు ఆ బోధలు వద్దు. దేవుడు ఏదైతే నియమించాడో ఆ ప్రకారంగా నమ్ముదాం, ఆ ప్రకారంగా మనం ప్రకటిద్దాం, ఆ ప్రకారంగా ప్రకటిద్దాం. మనం ఆ పని ఆ ప్రకారంగా చేసినప్పుడే తండ్రి అని దేవుడు సంతోషిస్తాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా సంతోషిస్తాడు. ఆయన సంతోషం కోసమే కదా మనం పని చేయాల్సింది. ఏమండి, ఆయన సంతోషం కోసమే మనం పని చేయాల్సింది. అందుకని చాలా క్లారిటీగా దేవుడు రాయించాడు. అర్థం కాని విషయాలు ఏమీ లేవు. సాతాను మనోనేత్రాలు మూయటం వల్ల కొంతమందికి అర్థం కావట్లేదు విషయాలు. ఏమండి, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేడు ఎంతోమంది సేవకులు దాదాపు చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరిది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అనుభవం ఉందని సేవలో. ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ఎన్నో ఆత్మలను ప్రభు తట్టు తిప్పారు. అయినా పౌలు గారు చెప్తుడు తిమోతి, నీవును నీ బోధ విన్నవారును రక్షింపబడాలి. అలా ఉండాలి నీ బోధ. నువ్వు చేసే బోధ ఉందే, ఆ బోధ నిన్ను కాపాడాలి. నువ్వు ఎవరికైతే ప్రకటిస్తున్నావో ఆ బోధ ఎవరైతే విన్నారో వారు కూడా కాపాడబడాలి, రక్షింపబడాలి. అలాగనే ఈరోజు ఎంతోమంది సేవకులు వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టము వృధా అయిపోతుందండి. ఈ విధంగా నమ్మపోతే అది బాధ. చేస్తున్నారు, బాగానే పని చేస్తున్నారు దేవుడి కోసం, బాగానే ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఎన్నో ఆత్మలను దేవుని తట్టు తిప్పారు. కానీ సరైన మార్గమా కాదని ఆలోచించుకోలేకపోతున్నారు. తిప్పారు, కష్టం ఉంది, ప్రయాస బాగానే ఉంది, కానీ మార్గం సరైనదేనా మనం నడిపించేది? అదొక్కటి. ప్రేమైన దేవుని వారలారా, సేవకులారా, మీ అందరికి 2 చేతులు ఇచ్చి నేను జోడించి నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలుసుకోండి,
దేవుని కుమారుని ఏమని నమ్మాలని బైబిల్ చెబుతుంది. దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలని బైబిల్ చెబుతుంది. ఎవరిని ఏ విధంగా నమ్మి ప్రకటిస్తే మనకు రక్షణ ఉండదని బైబిల్ చెప్తుంది. ఇది మరొకసారి మీరు ఆలోచన చేయండి. మీకంటే ఎక్కువ జ్ఞానవంతులని మేము చెప్పట్లేదు. ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమతో మీకు చెప్తున్నాను. ఏమండి, మీకంటే జ్ఞానవంతులం కాదు మేము, మీకంటే మేము చిన్నవారమే. నేను జ్ఞానిని అని అనుకోనవద్దని బైబిల్ చెబుతుంది. ఎవడైనా నేను జ్ఞాని అని అనుకోనవద్దు, నువ్వు అలా అనుకున్నవాడికి వెర్రివాడిని లేపుతా నీ మీదకి అన్నాడు. కాబట్టి ఈ సమయంలో మేము మీ దృష్టిలో వెర్రివాళ్ళమే, చాలా చిన్నవాళ్ళమే. జ్ఞానంలో కూడా, మీ భక్తి జీవితంలో కూడా మేము చిన్నవాళ్ళమే. అయినా ప్రేమతో మీకు చెప్తున్నాను, ప్రేమతోనే ఈ మనవి. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టండి. మీరు కాపాడాలి, మీ బోధ విన్నవారు కూడా కాపాడబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసివేయని చెప్పిండు. తీసివేయి, అది నీ దగ్గర నుంచి తీసివేయి. 2 కన్నులు ఉండి నరకములో ప్రవేశించడం కంటే ఒక కంటితోనే నిత్య జీవులు వెళ్ళటం మేలు కదా నీకు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ వద్ద నుంచి దాన్ని తీసివేయి, తొలగించు. 2 చేతులుండి నరకంలో ప్రవేశించడం కంటే ఒక చెయ్యితో నిత్య జీవంలో ప్రవేశించడం మేలు కదా. అలాగనే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నాకు 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది నా సంఘము అని నువ్వు చెప్పుకుంటున్నామేమో, మంచిది. కానీ ఈ 1,00,000 మంది నేర్చుకొని నువ్వు నరకానికి పోతే నీకు ప్రయోజనమా? ఈ 1,00,000 మంది నేర్చుకొని నువ్వు నరకానికి పోతే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. 10 మంది చాలు. 10 మందిని తీసుకొని పరలోకానికి వెళ్ళు, నీకు మేలు, నీ బోధ విన్నోళ్ళకి మేలు జరిగిద్ది. పరలోకమున్న కన్న తండ్రి సంతోషిస్తాడు. నువ్వు ఎంత ఎక్కువ మందిని వేసుకొని నువ్వు నరకానికి పోయినా కూడా అంత ఎక్కువ బాధపడతాడు నీ తండ్రి, అంత ఎక్కువ బాధపడతాడు. నువ్వు ఎంత తక్కువ మందిని తీసుకొని పరలోకానికి వెళ్తావో అంత ఎక్కువ సంతోషిస్తాడు. ఓకే అండి, ఇదండి మిమ్మల్ని అందరి ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. దయతోని స్వీకరించి వాస్తవాన్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో నడవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని సోదరులకు ఇస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామనకు తండ్రి, స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఇంతవరకు నాయన మీ పిల్లలతో నాయన మీరు రాయించిన పరిశుద్ధ గ్రంథం నుంచి మీ మాటలే తండ్రి, మీ మాటగానే వారి ముందు పెట్టాను తండ్రి. నాయన, మాట్లాడిన మాటలో దోషం ఉంటే క్షమించండి నాయన. కానీ మాటలు నేను పలికి ఉంటే మరొకసారి నా నోట ఆ మాట రాకుండా ఉండుటకు జాగ్రత్త పడలాగా సహాయం చేయమని, విన్న మాటలను తండ్రి నీ పిల్లల హృదయంలో ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.